హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడులానే ఈరోజు కూడా మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో వచ్చి గరం గరం ప్యాన్ చాయ్. ఈ గరం గరం ప్యాన్ చాయ్ ఎలా చేసుకోవాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దీని టేస్ట్ మాత్రం ఎప్పుడు తాగే చాయ్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాయ్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో మన వీడియోస్ డైలీ ఇలా ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడైతే ఈ గరం గరం చాయ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఈ గరం గరం ప్యాన్ చాయ్ చేయడం కోసం గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికోసం ఇలాగా ఒక చిన్న రోలుని తీసుకుని ఇందులో ఒక పావు ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక యాలిక, ఒక లవంగం, 6-7 మిరియాలు, ఒక్క పావు టీ స్పూన్ సోంపు వేసుకుని వీటిని ఒకసారి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇవి మరీ మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి. కాస్తంత ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి వాటర్లోకి వెళ్ళే విధంగా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇలాగా దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇదైతే నేను 2 కప్పుల టీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 కప్పుల టీకి ఈ మాత్రం క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మరీ ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే ఇంకాస్త మిరియాలు కానీ లేదంటే లవంగం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్ చాయ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ చాయ్ ఏంటా, అసలు ఎలా ఉంటుందా, ఎలా చేస్తామో అనుకుంటున్నారు కదా. సో ఏమీ లేదండి, ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని టీ పౌడర్ని వేసుకోవాలి. నేనైతే 2 కప్పుల టీ చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఈ గరం పౌడర్ని కూడా వేసుకోవాలి. సో ఇది వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఇలాగ వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే టీ పౌడర్ కానీ ఇవి కానీ అసలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. సో టీ పౌడర్ ఇలా వేగుతూ ఉంటే ఈ గరం మసాలా ఫ్లేవర్ అంతా కూడా టీ పౌడర్కి బాగా పట్టడమే కాకుండా మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఇది ఇలా బాగా వేగి పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా, స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇదే ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేయడం వల్ల ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి, అందుకోసమని నేను షుగర్ని వేసుకున్నాను. మీరు బెల్లం టీ, బెల్లం కాఫీ తాగేవాళ్ళు, ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు అయితే బెల్లాన్ని తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కూడా ఒకసారి 2 నిమిషాల పాటు వేయించుకుని ఇందులోకి 1 కప్పు వరకు ఇలాగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వాటర్ని అటు ఇటు కలుపుతూ మరిగించుకోవాలి. ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కిచెన్ అంతా కూడా మంచి సువాసనతో, చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో ఇది ఇలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు పాలు వేసుకోండి. చిక్కటి పాలను వేసుకుంటే బాగుంటాయి. సో మనం చాయ్ తాగేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ ఉండాలి అంటే పాలు చిక్కగా ఉండాలి. అలాగే మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలాగా స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ మీగడ కట్టకుండా ఇలా మీగడ పూర్తిగా పాలలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ చాయ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటూ ఉంటే ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి చక్కగా బాగా మరిగిపోతుంది. ఇది ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా మనం వేడివేడిగా కప్స్లోకి వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగా ఒక గిన్నె తీసుకుని ఇది మొత్తం కూడా ఒకసారి ఇలా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. సో డైరెక్ట్ మనం కప్పులోకి స్ట్రైన్ చేసుకోకుండా ఇలా ఒక గిన్నెలోకి కానీ ఒక గ్లాస్లోకి కానీ స్ట్రైన్ చేసేసుకుని తర్వాత వేడివేడిగా కప్స్లోకి స్ట్రైన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ గ్లాసెస్ తీసుకున్నాను, ఈ గ్లాసెస్లో వేసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టు మీరు ఎలా సర్వ్ చేయాలి అనుకుంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఎంతో టేస్టీగా గరం గరం ప్యాన్ చాయ్. దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా స్పెషల్గా చాయ్ తాగాలి అనేవాళ్ళు, ఎప్పుడు చాయ్ని చాలా చాలా ఇష్టపడేవాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ దీని ఫ్లేవర్ కావాలి అనిపిస్తుంది. చాలామంది హైదరాబాదీ ఇరానీ చాయ్ తాగే ఉంటారు. సో ఆ టేస్ట్లోనే ఇది కూడా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా మంచి టేస్ట్లో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.